హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వార్తలు అయితే రావడం జరిగింది. సో ప్రతి దాని గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ కూడా పొందవచ్చు. సో రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, ఇంకా పీడిఎఫ్స్ కావచ్చు, అవన్నీ దాంట్లో షేర్ చేస్తుంటాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కూడా కంపల్సరీ జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ ద్వారా లాస్ట్ 10 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ ఒక 1 month అప్డేట్ చేయలేదు. 100 రూపీస్ అండి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కు 100 రూపీస్ చెల్లించి మీరు జనవరి నుంచి అప్ టు ఈ మంత్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే పొందవచ్చు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి కనుక మీరు పంపిస్తే వితిన్ 2 to 3 అవర్స్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మీకు అయితే పంపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోగలరు. వివరాలని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అదే కాకుండా unacademy నేను ఫ్రీగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే చెప్తున్నాను. ప్రజెంట్ మనకు క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. వీటి మీద గ్రాండ్ టెస్ట్లు అయితే రన్ అవుతున్నాయి. ఫ్రీగా మీరు ఈ గ్రాండ్ టెస్ట్లను రాసుకోవచ్చు. రోజు ఈవినింగ్ 7 to 8 మధ్యలో వీటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ కాండి. తర్వాత యాప్లోకి వెళ్ళిన తర్వాత TSPSC APPSC అనేటువంటి కేటగిరీని ఎంచుకొని సో అక్కడ తిరుపతి దోమటి అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు యాప్లో నా ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నన్ను ఫాలో కండి. సో నన్ను ఫాలో అయితే నేను దానికి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేయగానే మీరు నోటిఫికేషన్స్ అయితే పొందవచ్చు. అండ్ అదేవిధంగా APPSC TSPSC సంబంధించిన పలు రకాల కోర్సెస్ కూడా దీనిలో అందుబాటులో ఉన్నాయి. మన కోడ్ యూజ్ చేసి మీరు ఆ ఫ్రీ క్లాసెస్ వీటిని అయితే తీసుకోవచ్చు. ఇంకా రక్షక్ నేమ్ తోటి SIPCకి సంబంధించినటువంటి కోర్సెస్ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా SI కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనిలో పార్టిసిపేట్ చేసి మీరు ఫ్రీగా ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. 1 month 2 months ఇట్లా అప్ టు 4 months వరకు మీకు ఫ్రీగా పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ ఫెస్టివల్ కూడా రన్ చేస్తున్నారు. ప్రతి ఫ్రైడే రోజు దీనిలో మీరు ఫ్రీగా ఒక 14 hours వరకు క్లాసెస్ వినవచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 1 month నుంచి 24 months వరకు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మన కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక వరుస నోటిఫికేషన్లు అనే టైటిల్ తోటి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు. ఇంకా అదే కాకుండా ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ప్రధాన వార్తగా కొలిక్కి రాని కొలువులు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా వెలుగు న్యూస్ పేపర్లో కూడా చాలా రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో 1 by 1 ఒకసారి క్లియర్గా చూద్దాం. మొదటగా మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక వరుస నోటిఫికేషన్లు అని చెప్పేసి చూడవచ్చు. ఈ నెలలోనే షురు ప్రభుత్వం యోచన, తొలుత పోలీసు ఉద్యోగ నియామకం, 20,000 పోస్టుల భర్తీకి నిర్ణయం, 50,000కు పైగా ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ, నిరుద్యోగ భృతి విధి విధానాల ఖరారు కోసం త్వరలో కమిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఎన్నికల హామీ నిలబెట్టుకునేలా ప్రభుత్వం చర్యలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇక వరుస నోటిఫికేషన్లు జారీ చేయనుంది. హుజరాబాద్ ఉప ఎన్నికలు ముగియగానే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించగా ఈ నెలలోనే నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రంలో 60,000 నుంచి 70,000 వరకు ఖాళీలు ఉన్నాయని సీఎం పేర్కొనగా శాఖల వారీగా ఇప్పటికే నివేదికలు అందాయి. ప్రభుత్వం హామీనిచ్చినటువంటి వాటిలో ఉద్యోగ నోటిఫికేషన్ల అంశం ఉండగా జోన్లు, మల్టీ జోన్ల ప్రక్రియ కూడా ముగిసినందున ఇక అడ్డంకులు ఏవీ లేవని భావిస్తుంది. సో ఈ క్రమంలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి 20,000 ఉద్యోగాలతో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి 4-5 నోటిఫికేషన్లు వరుసగా ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నిరుద్యోగ యువతలో కొంత అసంతృప్తి ఉందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆలస్యమైన కూడా నూతన జోనల్ విధానం ద్వారా స్థానికంగా ఉద్యోగాలు పొందుతారని చెప్పేసి శాశ్వతంగా మంచి వ్యవస్థను నిర్మించాలని అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక వరుసగా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సన్నాహాలపై ఇప్పటికే ప్రభుత్వ అధికార వర్గాలు పలు సూచనలు చేసింది. నిరుద్యోగులకు సంబంధించి ప్రతి సందర్భంలోనూ ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదన్న అపప్రదను ప్రచారం చేస్తున్నందున చెప్పినట్లుగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్టు చూడవచ్చు. సో అదేవిధంగా నిరుద్యోగ భృతిపై కమిటీని కూడా వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది. మరి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇట్లా చాలాసార్లు మనకు రావడం జరిగింది. సో మరి ఈసారైనా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటలేదో చూడాలి. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే కొలిక్కి రాని కొలువులు. సో 2 ఏళ్లుగా వెలువడని ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. జంబో
నోటిఫికేషన్పై నిరుద్యోగుల ఆశలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ క్యాలెండర్ ప్రకటించాలంటున్న యువత. సో ఇక్కడ క్యాలెండర్ అనేది చాలా మంచి ఆలోచన, నిరుద్యోగులకైతే చాలా మంచి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీ క్యాలెండర్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం. సో అది ఎవరైతే ఆ విధంగా కోరుకుంటున్నారో వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. క్యాలెండర్ పైన క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల మనకు నిరంతరం ప్రిపరేషన్లో ఉండవచ్చు, ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో అది మాత్రం 100% ప్రభుత్వం నుంచి రావాలని చెప్పేసి కోరుకున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగులు 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న జంబో ఉద్యోగ ప్రకటన కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఖాళీల భర్తీకి గత 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి కసరత్తు కొలిక్కి రాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు అక్కడేమో నోటిఫికేషన్ ఇస్తారని చెప్పారు, ఇక్కడ ఇంకా కొలిక్కి రాలేదని చెప్పేసి ఇచ్చారు. కొత్త మల్టీ జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల వర్గీకరణ ఇటీవల పూర్తయిన ఆ మేరకు ఉద్యోగుల సర్దుబాటు ఇంకా జరగకపోవడంతో అడుగులు ముందుకు పడటం లేదు. టీఎస్పీఎస్సీ వద్ద ఉన్నటువంటి నిరుద్యోగులు అంటే ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి 25 లక్షల మంది నిరుద్యోగులు ఈ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నట్లు చూడవచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలతో సంసిద్ధమవుతున్న నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితి దాటిపోతుంది. రాష్ట్రంలో 2 ఏళ్లుగా వ్యవసాయ కావచ్చు, పశు వైద్య వర్సిటీలో సహాయకుల పోస్టులు మినహా కొత్త కొలువు ప్రకటన అయితే రాలేదని చెప్పేసి చూడవచ్చు. పోలీసు విభాగంలో 20,000కు సంబంధించి 19,000 పోస్టులు గుర్తించిన ప్రకటన వెలువడలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. అయితే ఇక్కడ గ్రూప్ 1లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్లు 8, డిఎస్పీ 42 పోస్టులు, సిటీఓ 19, సో ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ 26, ఇవన్నీ కాకపోతే మనకు దాదాపు 150 వేకెన్సీస్ ఏమో ఉంటాయి. సో అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి కూడా మనకైతే ఇక్కడ కొన్ని ఖాళీల వివరాలు ఇవన్నీ మనకు ఇప్పుడు అనుమతి పొందినటువంటివి. ఇంకా మనకి 50,000 వాటిలో భాగంగా ఇంకెక్కువ పోస్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2లో చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ 38, సబ్ రిజిస్టార్లు 22 అని చెప్పేసి ఇచ్చారు. గ్రూప్ 3లో 1700, సంక్షేమ గురుకులాలో 8,000. ఇదివరకే మనకు గుర్తింపు పొందినటువంటి అంటే అనుమతి ఇచ్చినటువంటి పోస్టులు ఇవి. మనకి 50,000 ప్రక్రియలో భాగంగా ఇవన్నీ మనకి ఇంకా చాలా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మనం ఆల్రెడీ పలుసార్లు న్యూస్ పేపర్లో అయితే ఈ అప్డేట్ చూసాము. ఇవి అనుమతి ఇచ్చిన పోస్టులు, వీటికి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న ప్రక్రియ కారణంగా ఇంకా చాలా పోస్టులు మనం కలిసే అవకాశం ఉంది. సో ఇది మనకు దీనిలో ఇచ్చినటువంటి అప్డేట్స్. ఇంకా దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ వద్ద ఉద్యోగుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏ జిల్లాలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేది కూడా ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక అనుమతించిన పోస్టులు ఉన్నా కూడా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయట్లేదని చెప్పేసి చూడవచ్చు. అది గురుకులకు సంబంధించి 8,000 పోస్టులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ఆలస్యం చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఖచ్చితమైనటువంటి గడువు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే నోటిఫికేషన్ ఎట్ ఏ టైం ఇచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి గడువుతో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి చూడవచ్చు. ఇక టీఎస్పీఎస్సీ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు అంటున్నారు. ఇది మాత్రం 100% ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి, రావాలి అని చెప్పేసి కోరుకున్నాం. ఉద్యోగ క్యాలెండర్ వస్తే ఒక ప్రణాళిక ప్రకారం అయితే నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక కంపల్సరీ మనకు అదైతే ఎక్స్పెక్ట్ చేయాలి మనం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ నెల 12న హైదరాబాద్లో బీజేపీ మిలియన్ మార్చ్ అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు. 21 నుంచి 2వ విడత పాదయాత్ర, స్టేట్ ఆఫీస్ బేరర్ల మీటింగ్లో నిర్ణయం. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ ప్రతిపక్షాల సైడ్ నుంచి కూడా చాలా ఒత్తిడి అయితే వస్తుంది. ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్, అటు వాళ్ళు జంగ్ సైరన్ పేరుతోటి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. సో నిన్న మనకు మంచిర్యాలలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని నిన్న పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేశారు. మహేష్ చనిపోయాడు కదా దాని మీద. సో ఈ సందర్భంలో మనకు మిలియన్ మార్చ్ని కూడా ఎట్లయితే మనకు ఉద్యమంలో మిలియన్ మార్చ్ చేపట్టినట్లు ఇక్కడ బీజేపీ కూడా మనకు ఉద్యోగం మిలియన్ మార్చ్ని చేపడతామని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. అది ఈ నెల 12న హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్లో 10,000కు పైగా ఖాళీలు, రెగ్యులర్ రిక్రూట్మెంట్లు ఊసెత్తని సర్కారు. ఏళ్ళ తరబడి చూసినట్టయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లతోటే ఎల్లదీత, మెడికల్ రిక్రూట్మెంట్లకు ఇక బోర్డు ఎందుకని హెల్త్ స్టాఫ్. సో అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇచ్చినప్పుడు ఇక బోర్డు ఎందుకని చెప్పేసి ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు రీసెంట్గా చూస్తున్నాం చాలా డిస్ట్రిక్ట్ నుంచి అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్సే ఇస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. దాదాపుగా గత 7 ఏళ్ల నుంచి వెళ్ళి ఒకే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అవి 3,000 పోస్టులకు ఇచ్చేసి దానిలో ఇంకా 893 పోస్టులు ఖాళీగానే ఉంచారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపించట్లేదా అని చెప్పేసి ఇక్కడ మనకు బీజేవైఎం కార్యకర్తలు రోడ్డెక్కి ఇక్కడ నిరసన చేసినట్లు మనం చూడవచ్చు. మహేష్ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, పార్టీల ఆందోళన అని చెప్పేసి ఇచ్చారు.
రోడ్డెక్కినటువంటి బీజేవైఎం నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. కొలుల కోసం కొట్లాట అని చెప్పేసి మరొక దాంట్లో ఇచ్చారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలి. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి, అడ్డుకున్నటువంటి పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలింపంటూ చూడవచ్చు. సో మనకు మహేష్ చనిపోతే నిన్న నుంచి ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అయితే మనకు రాష్ట్రంలో జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి పలు న్యూస్ పేపర్లో ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కావచ్చు, నిరుద్యోగుల నుంచి ఒత్తిడి. సో ఈ విధంగా మొత్తం ప్రభుత్వం అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మీద అయితే చాలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకొని వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం. సో నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. ప్రతి నిరుద్యోగికి వీడియోస్ను షేర్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్లో నేనైతే ప్రతిరోజు తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ అయితే చెప్తున్నాను. చాలా మంచి క్వశ్చన్స్ తోటి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. ఒకసారి వచ్చి మీరు చూడండి. చూసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఈవినింగ్ 7 to 8 అయితే ఉంటుంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.